So tonight we look at a very important topic. Increase the volume. How to deal with all our worries and fears. Today, if you do a Google search, you find that worries and fears is number 1 on the rating. మనం గూగుల్ సెర్చ్ లో చూసినట్లయితే ఈ భయాలు చింతలు అనేవి మొట్టమొదటి రేటింగ్ లో ఉన్నాయి. Right from the king రాజు నుంచి till the prisoner in the jail, they have worries and fears. జైల్లో ఉన్న ఆ బందీ వరకు అందరికీ చింతలు ఉన్నాయి. So everyone needs to get a solution for worries and fears. వారికి ఉన్న భయానికి చింతకు పరిష్కారం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. Someone says worry is a silent killer. ఎవరో చెప్పారు చింత అనేది మౌనంగా చంపేస్తుందండి. It will bring so many sickness upon our bodies. మన శరీరాల్లో అనేక అనారోగ్యాలు తీసుకెళ్తుంది. Lead to our deaths. మరణానికి కూడా అది నడిపించగలదు. So we don't treat worry. మనం చింతని ఏమాత్రం చూడము. Worry will bring us to get worried. అది దాన్ని సరి చేసుకోకపోతే మనల్ని చింతించేలా చేస్తుంది. So tonight we will look at the word how to overcome all our worries and fears through the word of God. దేవుని వాక్యం ద్వారా మన చింతలు భయాలన్నిటిని కూడా ఎలా సరి చేసుకోవాలి అని You have your Bibles, open your Bibles to Philippians chapter 4. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, looking at verse 6. 6వ వాక్యాన్ని చూస్తున్నాం. Philippians chapter 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక Looking at verse 6. 6వ వాక్యం. It says, don't worry about anything. దేనిని గురించి చింతపడకూడదు. Instead, pray about everything. ప్రతి విషయం నందు ప్రార్థించండి. Tell God your needs. మీ అవసరతలు తెలియజేయండి. Don't forget to thank God for His answer. ఆయన సమాధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించడం మర్చిపోవద్దు. Wonderful verse. ఇది అద్భుతమైన వచనం. But as God's children, కానీ you దేవుడు must understand that worry is an evil force. మనం అర్థం చేసుకోవాలి చింత అనేది ఒక దురాత్మ. What I said, worry is an evil force. ఒక దురాత్మ, అది దుష్ట శక్తి. It's sent from the devil. అది అపవాది యొద్ద నుంచి పంపబడింది. To make us, to pull us in different directions. మనల్ని వివిధ రకాలైన మార్గాల్లోనికి లాగివేయడానికి. With the main aim of strangling us in our faith walk with God. మన దేవునితో విశ్వాస నడకలో మనం ఆపివేయబడేందుకు. God, you must get this very truth very clearly. Worry is not just normal, it is demonic. మనం ఇది చాలా దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. It is an evil force sent by the devil. అది ఏమాత్రం మామూలుది కాదు కానీ అది దురాత్మ different directions. మనల్ని వివిధ రకాలైన మార్గాల్లో with the main aim of strangling you in your faith walk with God. దేవునితో నీ విశ్వాస నడకను, విశ్వాస ప్రయాణాన్ని ఆపివేసేందుకు. So as God's children, కాబట్టి దేవుని if you బిడ్డలుగా don't deal with worry, మనం ఈ చింతను పరిష్కరించుకోకపోతే this side, that side, all the sides, ఈ వైపుకి ఆ వైపుకి అన్ని వైపులకి finally we లాగుతుంది. make you to be stranded in life. నీ జీవితంలో నిశ్చల స్థితిలోనికి నిన్ను తీసుకొస్తుంది. So once there was a story about a man who was meeting death on the road. ఒక రోడ్డు మీద మరణాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తి యొక్క కథ ఉందండి. Death, where are you going? అతను అడిగాడు, మరణమా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? I'm going down the road. నేను రోడ్డు మీదుగా వెళ్తున్నాను. To kill 100 people. నేను 100 మందిని చంపడానికి. What do you say? I'm going down the road to kill 100 people. 100 మందిని చంపడానికి నేను రోడ్డు మీద వెళ్తున్నాను. Why do you want to kill them? ఎందుకు నువ్వు వారిని చంపాలనుకుంటున్నావు? That's my way of doing things. అది నా మార్గం, నేను చేయాల్సిన పనులవి. So this guy got really worried. ఈ వ్యక్తి నిజంగా So he ran quickly down the road to tell all the people, hey, death is coming on the way. అతను ఆ రోడ్డు మీద వెళ్ళి మరణము మార్గం మన మార్గం వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. So what happened? అని చెప్పాడు. At the end of the day, ఆ రోజు చివరి సాయంకాలం death and this man met together. మరణము ఈ వ్యక్తి కలుసుకున్నారు. They had a meeting. ఒక సమావేశం అయ్యారు. This man asked, what did you do? నువ్వు ఏం చేసావు నువ్వు అని అడిగాడు. You said that you're going to kill only 100 people. నువ్వు 100 మందిని మాత్రమే చంపుతానని చెప్పావు. But now I find 1000 people have been killed. ఇప్పుడు 1000 మంది చంపబడ్డం నేను చూస్తూ ఉన్నానని. How does this big statement was? You told me in the morning you're only going to kill 100 people. నువ్వు చెప్పావు కదా ఉదయం 100 మందిని చంపుతానని. But now I find 1000 people died. కానీ ఇప్పుడు 1000 మంది చనిపోవడం నేను చూస్తూ ఉన్నాను. Why did you do that? నువ్వు ఎందుకు చేసావు అలా? So Mr. Death said, ఈ మరణం చెప్పాడు, I keep my word. నా మాట నేను నిలబెట్టుకున్నాను. I keep my word. నా మాట నేను I told నిలబెట్టుకున్నాను. you 100 people. నేను 100 మందిని చెప్పాను. I killed 100 people. నేను 100 మందినే చెప్పాను. The balance, మిగిలిన వారు worry killed those people. చింతే వారిని చంపేసింది. Hallelujah. Hallelujah. You help that child. Take that baby. He's in trouble.
You okay? Okay, he wants to translate like the mother. See, so worry killed 900 people. ఈ చింత 900 మందిని చంపేసింది. So we must be very careful with worry. మనం చింతతో చాలా జాగ్రత్తగా ఉండాలి. We must understand worry wants to rob us of the strength in our lives. మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ఈ చింత అనేది మనలో ఉన్న Look at any worried person, they'll be very weak in their life. ఏదైనా చింతిస్తున్న వ్యక్తిని చూసినట్లయితే వారి జీవితంలో చాలా నీరసం. When you don't have strength, నీకు బలం లేనప్పుడు it will rob you of the precious opportunities which come your way. నీ మార్గంలో వచ్చే ఆ ప్రశస్తమైన అవకాశాలు Move forward in life. నీ జీవితంలో ముందుకు కొనసాగడానికి వచ్చే Very అవకాశాలు important. ఇది చాలా See, ప్రాముఖ్యమైనది. worry, చింత it robs you of your strength. నీ యొక్క బలాన్ని When I దొంగిలించేస్తుంది. say strength, బలం అని నేను చెప్తే spiritual strength, ఆత్మీయమైన బలం, physical strength, శారీరకమైన బలం, mental strength, మానసికమైన బలం, emotional strength, మానసికమైన this బలం. worry robs you away. ఈ చింత అనేది దొంగిలించేస్తుంది. And what it does, అదేం చేస్తుంది? it prevents you from grabbing the opportunity which God brings your way. నీ మార్గంలో దేవుడిచ్చే అవకాశాలను నువ్వు పొందుకోకుండా దొంగిలించేస్తుంది. See, today God wants to give us every day some opportunity. దేవుడు ప్రతిరోజు మనకు కొన్ని అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. Hallelujah. But what happens? కానీ ఏం When జరుగుతుంది? you are worried, మనం చింతించినప్పుడు our strength gets drained off. మన యొక్క బలమంతా కూడా నీరసిల్లిపోతుంది. Today we must be very careful ఈ రోజు మనం చాలా జాగ్రత్తగా never to allow ఉండాలి. worry to get into our lives. చింత మన జీవితాల్లోనికి ఎప్పుడు We find అనుమతించకూడదు. in Luke's Gospel chapter 10, లూకా శుభవార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాము. Luke from 39 to verse 42, 39 నుంచి 42 there వాక్యాలు was two చూస్తే sisters. One was Martha, ఒక మార్తా అనే సహోదరి, one was Mary. మరియా అనే సహోదరి ఉన్నారు. Martha invited Jesus into her house, మార్తా యేసు ప్రభుని ఆమె ఇంట్లోనికి ఆహ్వానించింది. and Mary also was there. మరియ కూడా అక్కడ ఉంది. But Mary was a very quiet woman. She was never at all worried or jittery. ఈ యొక్క మరియా ఆమె ఏమాత్రం కూడా చింతపడదు, ఏమాత్రం కూడా కంగారు పడని స్త్రీ ఈమె. Look at those verses. ఆ వచనాలు మనం It says చూసినట్లయితే Martha was the jittery type. మార్తా చాలా తొందరపడే వ్యక్తి. That means she was worried about so many things. దాని అర్థము ఆమె I అనేక have to make విషయాలు, food for Jesus. నేను యేసు ప్రభువుకి I have to ఆహారం get the పెట్టాలి, kitchen ready. నేను I have to get the dinner table ready. ఆ డిన్నర్ టేబుల్ So what సిద్ధపరచాలి. happened? ఏం Jesus జరుగుతుంది? came, యేసు ప్రభు but వచ్చారు. Martha was not before Jesus. కానీ మార్త యేసు ప్రభు ఎదుట She లేదు. was busy with so many things. అనేక విషయాలతో తీరిక లేకుండా Whereas ఉన్నారు. Mary, కానీ మరియా because she was the quiet type and she was not that much jittery, ఆమె అంత తొందరపడే వ్యక్తి కాదు కనుక she was able to sit at the feet of Jesus ఆమె యేసు ప్రభు పాదాల యొద్ద and కూర్చోగలిగింది. receive so much from Jesus. యేసు ప్రభు యొద్ద నుంచి అనేకమైన విషయాలు పొందుకోగలిగింది. Say aloud, hallelujah. హల్లెలూయా. Martha came and said, Jesus, Jesus, మార్త వచ్చి చెప్పింది, యేసయ్యా did యేసయ్యా, you not see my sister? నాకు నా She's just సహోదరుని simply sitting చూడట్లేదు. over there. ఆమె కేవలం అక్కడ Why కూర్చున్నది. don't you tell her to come and help me? ఎందుకు నువ్వు ఆమెకి చెప్పకూడదు నాకు వచ్చి సహాయం చేయమని? If you read this verse, Jesus said, Martha, Martha, ఆ వచనాలు మీరు చదివినట్లయితే మార్తా you are మార్తా, worried about so many things. నువ్వు అనేక విషయాల గురించి చింతపడుతూ ఉన్నావు. Worried about so many things. నువ్వు అనేక విషయాల గురించి చింతిస్తూ One thing ఉన్నావు. is required. ఒకటే ఉత్తమమైనది, And అవసరమైనది, Mary has found. అది మరియ కనుగొంది I అని. will not take it from her. ఆమె యొద్ద నుంచి అది నేను తీసివేయను Say అంటున్నాను. aloud, hallelujah. Hallelujah. Today as God's ఈ children, రోజు దేవుని we must బిడ్డలుగా understand మీరు అర్థం చేసుకోవాలి. what does God want us to do in our lives on a daily basis. ప్రతినిత్యము దేవుడు మన జీవితాల్లో మనల్ని ఏం చేయమని కోరుకుంటున్నాడు. Today, if you don't know what God wants you to do, దేవుడు నిన్ను ఏం చేయమని the కోరుకుంటున్నాడు అని devil నీకు brings so many తెలియకపోతే worries in your life, ఈ జీవితంలో అపవాది అనేకమైన which చింతలు will make you to తీసుకొస్తాడు. be spiritually ineffective, ఆధ్యాత్మికంగా ప్రభావవంతంగా and then లేనివాడుగా will lead into చేస్తాయి. all kinds of health complications. అవన్నీ కూడా ఆరోగ్యపరమైన క్లిష్టతను తీసుకొస్తూ See, ఉంటాయి. today we find many people saying, Pastor, I have ulcers. ఈరోజు చాలా మంది మనం చెప్పడం వింటున్నాం, అల్సర్లు ఉన్నాయి I have పాస్టర్ back గారు, pain. నాకు ఈ నడుము నొప్పి ఉంది I పాస్టర్ have గారు, body pain. నాకు శరీరంలో నొప్పులు I ఉన్నాయి, have migraine headache. నాకు మైగ్రేన్ I have తలనొప్పి poor ఉంది, digestion. నాకు చాలా తక్కువగా జీర్ణ వ్యవస్థ If you really పనిచేస్తుంది. look at from where it is coming from, ఎక్కడి నుంచి వస్తుందో మీరు it నిజంగా is all coming చూసినట్లయితే from rush of blood. అదంతా కూడా మన యొక్క రక్త ప్రసరణ చాలా వేగంగా ఉండడం Where వల్ల does it come జరుగుతుంది. from? Rush of blood. ఆ రక్త ప్రసరణ ఎక్కువ See, when you are వేగంగా worried, what ఉండడం. happens? Your BP shoots up. మీరు చింతించినప్పుడు ఏమవుతుందంటే బీపీ పెరిగిపోతుంది. So
what you won't put your BP. Oh my God, my BP is gone up. How did it go up? అప్పుడు బీపీ ఎంత ఉందంటే ఇంత పెరిగిపోయిందా, ఎలా పెరిగింది What's the అనుకుంటారు. root cause? అక్కడ కారణం, మూల I కారణం was worried ఏంటి? about too many things. నేను అనేక విషయాల గురించి చింతిస్తూ ఉన్నాను. Hallelujah. Hallelujah. See, today we must understand. ఈ రోజు మనం అర్థం Worry is చేసుకోవాలి, an evil force. ఈ చింత అనేది ఒక దుష్ట It శక్తి. starts in the spirit అది ఆత్మలో and then ప్రారంభమవుతుంది, finally comes into the natural తర్వాత అది and సహజంగా affects వస్తుంది, our health. అది మన యొక్క ఆరోగ్యానికి So ప్రభావితం we must be చేస్తుంది. very careful how we deal with worry. ఈ చింతను మనం ఎలా పరిష్కరించుకుంటామో దాన్ని బట్టి చాలా So జాగ్రత్తగా we ఉండాలి. find Paul the apostle saying in Philippians chapter 4, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో verse 6, 6వ వాక్యంలో do అపోస్తలుడైన not పౌలు worry గారు about చెప్తున్నారు, anything. దేనిని గురించి చింతపడకుడి. Hallelujah. హల్లెలూయా. In other words, he's saying, మరొక విధంగా ఆయన చెప్తూ do not ఉన్నారు, worry about anything. దేని గురించి See, చింతపడవద్దు. today it is natural. We are all human beings. మనం అందరం మానవులం Yes అండి. or no? We are all human beings. So every day we have some worries. ప్రతిరోజు మనకి ఏదో ఒక చింత ఉంటుంది. Now who's going to go and get the food? ఎవరు మనకు ఆహారం Who's going to go and do తీసుకొస్తారు, this? ఎవరు ఈ Who's పని going to go and do చేస్తారు, that? అది ఎవరు చేస్తారు. It is natural. ఇది సహజం. But as I always say, కానీ నేను ఎల్లప్పుడూ if you చెప్తున్నాను, don't put God first, దేవుని నువ్వు మొదటి స్థానంలో you are going to పెట్టకపోతే be worried about everything and anything during the day. ఆ రోజులో నువ్వు అన్నిటి గురించి ఏదో ఒక దాని గురించి నువ్వు చింతిస్తూనే That's what ఉంటావు. Jesus says in Matthew chapter 6 verse 34. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 34వ వాక్యంలో యేసు ప్రభు అదే Jesus చెప్పారు. says, therefore do not worry about tomorrow. రేపటి గురించి మీరు చింతించవద్దు, Tomorrow will worry about its own thing. రేపు దాని గురించి దాని సంగతులను విచారిస్తుంది, ఏనాటికి ఈనాటికి చాలు Hallelujah. అనుకుంటారు. See, Jesus saying very profound words. చాలా లోతైన Don't మాటలు worry యేసు ప్రభు about చెప్పారు. tomorrow. రేపటి గురించి చింతించవద్దు. Somebody says, what I'll do next year? కొంతమంది అంటూ ఉంటారు, Why you worry about next year? నువ్వు Be ఎందుకు bothered about today. రేపటి వచ్చే సంవత్సరం గురించి బాధపడుతున్నావు, ఈ రోజు This గురించి is a బాధపడు. beautiful song. One day at a time, sweet Jesus. అందుకని ఇంగ్లీష్ పాట ఉందండి, ఒకసారి యేసయ్యతో యేసు ప్రభు. That's all I'm asking from you. One day at a time. ఒకసారికి ఒక రోజు. Don't break your hair about tomorrow. రేపటి గురించి నీ తల Don't break your hair about next పగలగొట్టుకో. week. వచ్చే వారం కొరకు తల Because you have పగలగొట్టుకో. no control over it. Amen. ఎందుకంటే దాని మీద నీకు ఏ అధికారం That's why లేదు. Jesus saying over here, ఇక్కడ యేసు do ప్రభు not worry about tomorrow. రేపటి గురించి నీ Tomorrow చింతించవద్దు. will worry about its own thing. రేపు దాని సంగతుల గురించి అది చింతిస్తుంది If you read అంటున్నారు. verse 35 and verse 36, 35-36 వాక్యాలు చదివితే, but seek you first the kingdom of God. మొదట దేవుని రాజ్యమును వెతకండి. Hallelujah. Hallelujah. What is he saying? ఏం చెప్తున్నారు ఆయన You ఇక్కడ? don't want to be worried about things. నువ్వు ఏంటి గురించి What should you చింతించుకోవద్దు అనుకుంటే, do? Start seeking the kingdom of God first of all. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకడం నేర్చుకోండి, It's a very ప్రారంభించండి. simple truth. చాలా సులభమైన సత్యము. Many Christians mess it up. కానీ చాలా మంది క్రైస్తవులు దీన్ని గందరగోళ Very simple. చేస్తారు. చాలా What is సులభం. he saying? Seek you first. మొదట వెతకండి. Seek what? ఏంటి వెతకాలి? What? The kingdom of God. దేవుని రాజ్యాన్ని What is the వెతకాలి. kingdom of God? దేవుని రాజ్యం అంటే ఏంటి? All about praising God. దేవుని స్తుతించడం, All about praying to God. దేవునికి All ప్రార్థించడం, about reading the word of God. ఇదంతా దేవుని వాక్యాన్ని These are చదవడం simple గురించి. exercises. ఇది చాలా But what సులభమైన, do you say? This is not important. ఇవి సులభమైన పనులు, కానీ మనం ఏం Let me చెప్తాం, start చాలా my cooking ప్రాముఖ్యం కాదు. first. మొదట ఆహారం Let me start by వండడం, washing first. మొదట నా Let me go and get శుభ్రపరచుకోవడం, all the other things. మిగిలిన విషయాలన్నీ And then what చేసుకోవడం. happens? అప్పుడు ఏం జరుగుతుంది? All kinds of confusions come. ఆ ప్రతి విధమైన ఆందోళన All kinds of వచ్చేస్తుంది, worries come. ప్రతి విధమైన You చింత say, oh my వచ్చేస్తుంది. God, my head is heavy now. ఇప్పుడు నా తల బరువెక్కిపోయింది Why did it become అనుకుంటావు. heavy? ఎందుకు బరువెక్కిపోయింది? You left the first thing. మొదటి విషయం నువ్వు And went to the last విడిచిపెట్టావు, thing. చివరి విషయం నువ్వు చేసావు. What's the first thing? ఏంటి మొదటిది? Seek you first the. దేవుని రాజ్యాన్ని మొదట వెతకాలి అనేది. See, today if you seek the presence of God, the first thing when you get up, నువ్వు లేవగానే మొదటగా దేవుని సన్నిధిని I'm telling you, వెతికినట్లయితే, God will arrange everything for you during the day. ఆ రోజులో దేవుడు సమస్తాన్ని కూడా Where you will సమకూరుస్తాడు. not have any struggle at all. దీనికి ఏ మాత్రం కష్టం అనేది ఉండదండి. You will say aloud, hallelujah. నమ్మినట్లయితే దగ్గరగా I హల్లెలూయా tried it and I've seen it works. Amen. నేను దాన్ని ప్రయత్నించాను, అది పని చేయడం నేను చూశాను. Just give the first part of the day when you get up.
I must pray. నీవు లేవగానే మొదటి భాగం నేను Whether it is ప్రార్థించాలి అని 10 పెట్టుకో. minutes, 15 minutes, 20 minutes, pray. 5 నిమిషాల 10 నిమిషాల 20 నిమిషాలైనా You ప్రార్థించు. will find God taking care of the remaining part of the day so wonderfully. ఆ రోజులో మిగిలిన భాగాన్ని దేవుడు ఎంత అద్భుతంగా You will feel so చూసుకుంటాడు. happy throughout the day. ఆ రోజంతట్లో నువ్వు చాలా ఆనందకరంగా ఉంటావు. Say aloud, hallelujah. ఇక్కడ హల్లెలూయా Today you must చెప్తాను. understand that devil is every time trying to put all kinds of anxieties, worries and fears in our life. మనం అర్థం చేసుకోవాలి, అపవాది ప్రతి విధమైన గందరగోళం, ఆందోళన, Today చింత you can't పెట్టడానికి solve your anxiety. నీ ఆందోళనలు నీవు Can you solve your పరిష్కరించుకోలేవు. anxieties? నీ ఆందోళన You can't పరిష్కరించుకోగలవు. solve your worries. Can you solve it? నీ చింత నువ్వు Can you పరిష్కరించుకోగలవు. change my grays to become black? No. నా తెల్లబడిపోయిన ఎంటుకలు But our నల్లగా God can do it మార్చగలడు. for us. కానీ మన దేవుడు మన కొరకు చేయగలడు. That's what Peter is saying in 1 Peter పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు Chapter అదే చెప్తున్నాడు, 5వ అధ్యాయం verse 7. 7వ వాక్యము. Open your Bibles. ఈ బైబిల్ తెరవండి. The American version is nice. అమెరికన్ వర్షన్ లో It చాలా says, బాగుంది. cast all your anxieties on him మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. because he is caring for you. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు I కనుక. love that. He is caring for you. ఆయన మీ గురించి చింతిస్తూ ఉన్నాడు. American version is nice. అమెరికన్ వర్షన్ లో చాలా Let బాగుంది. him have all your worries and all your cares. మీ చింతలు, మీ యొక్క ఆందోళనలు అన్ని కూడా ఆయన For he is దగ్గరికి తీసుకొని always రండి. thinking about you ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ నీ and గురించి watching ఆలోచిస్తున్నాడు. everything that concerns about you. నీ గురించిన సమస్తాన్ని కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. What a wonderful verse. ఎంత అద్భుతమైన Let him వచనం. have all your anxieties, all your worries, all your fears. నీ చింతలు, నీ భయాలు, నీ ఆందోళనలన్నీ ఆయనకు తీసుకొని ఇవ్వండి అంటూ ఉన్నారు. If you get up in the morning when you remember anything which is worrying you, what you must say, Lord, I want to tell you, this is worrying me, Lord. ఉదయకాలం నువ్వు లేవగానే ఏదో నీకు చింతిస్తున్నదని నీకు This is troubling me, Lord. ఇది నన్ను ఇబ్బంది పెడుతుందేమో, If you ఇది tell it to నీకు Jesus, నువ్వు యేసయ్యకు చెప్పినట్లయితే You know what he'll do? ఆయన ఏం చేస్తాడు He తెలుసా? will deal with that worry. ఆ చింతను ఆయన పరిష్కరిస్తాడు. Do you believe that? నమ్ముతున్నారండి దాన్ని Say మీరు? aloud, hallelujah. But what is happening? కానీ ఏం We are not జరుగుతుంది? telling to Jesus about our worries. మన చింతల గురించి మనం ఏం Sometimes we are keeping చెప్పట్లేదు. the worries to ourselves. కొన్నిసార్లు ఆ చింతలు Or మనతోనే we are going telling ఉంచుకుంటున్నాం. Tom, Dick and Harry about our worries. లేక మన చింతల గురించి They డాక్టర్ cannot solve any problem, any worry at all. వారు ఏ సమస్యను, ఏ చింతను Instead of the తీర్చలేరు. worry becoming small, ఆ చింత తక్కువయ్యేదానికి It's becoming బదులుగా bigger. అది పెద్దగా అయిపోతుంది. oh, pastor is becoming bigger, pastor. ఇది పెద్దగా అయిపోతుంది పాస్టర్ Why is it గారు. becoming bigger? ఎందుకు ఇది పెద్దగా Because you అయిపోతుంది? didn't talk to God about your worry. నీ చింత గురించి నువ్వు దేవునితో మాట్లాడలేదు. Say aloud, hallelujah. Hallelujah. Today as God's children, ఈరోజు దేవుని బిడ్డలుగా you must know our heavenly Father is waiting to hear all our worries, all our cares. మనం తెలుసుకోవాలి, మన పరలోకపు తండ్రి మన చింతలు, మన భయాలు, ఆందోళనలన్నీ వినడానికి ఆయన Like a సిద్ధంగా little ఉన్నాడు. child, we must talk to God. మనం చిన్న బిడ్డల వలె దేవునితో Sometimes some మాట్లాడాలి. Christians make it very complex. కొన్నిసార్లు చాలా మంది క్రైస్తవులు దాన్ని Do I చాలా speak in క్లిష్టంగా King James language or do I speak in American version language to God? దేవునితో నేను అమెరికన్ వర్షన్ లో మాట్లాడాలా లేక కింగ్ జేమ్స్ లో మాట్లాడాలా? Talk like how you talk to your mommy and daddy. మీ అమ్మతో నాన్నతో ఎలా మాట్లాడతారో అలా Yes or మాట్లాడాలి. no? అవునా కాదా? You are calling your mommy on the phone. How will you talk to your mommy? మీ అమ్మకు ఫోన్ చేస్తే ఎలా Amma, I మాట్లాడాలి? have this problem. Appa, I have this problem. అమ్మ నాకు ఈ సమస్య ఉంది, నాన్న నాకు ఈ సమస్య ఉందని See, చెప్తాను. you have to release your worries and your cares and anxieties the first thing in the day. రోజులో మొదటిగా నీ చింతలు, నీ భయాలు, నీ ఆందోళనలు అన్ని కూడా నువ్వు విడుదల చేయాలి. Hallelujah. See, today when you tell God your worries and your cares, నీ యొక్క చింతలు, నీ యొక్క ఆందోళన you గురించి see నువ్వు that దేవునికి spirit of heaviness చెప్పినట్లయితే leaving your heart. ఆ యొక్క భారభరితమైన ఆత్మ నీ హృదయాన్ని But విడిచిపోవడం if you don't do that, కానీ నువ్వు చేయకపోతే You అలా will be carrying that heaviness throughout the day. ఆ రోజంతా కూడా ఆ భారం అలాగే మోసుకుంటావు. Why do you want that? ఎందుకు నీకు అలా You కావాలా? want that? కావాలా అలా? I think I told you the story some time back. కొద్ది కాలం క్రితం ఈ కథ నాకు చెప్పినట్లు One day one truck driver, a Christian man, he was driving his truck. ఒక రోజు ఒక క్రిస్టియన్ వ్యక్తి అతని ట్రక్ డ్రైవర్ And there డ్రైవ్ was చేసుకుంటూ an old వెళ్తున్నాడు. man who was carrying a big heavy load on his head. ఒక ముసలి వ్యక్తి చాలా బరువు అతని తల మీద మోసుకుంటూ So వెళ్తున్నాడు. this poor Christian driver said, poor fellow, old fellow is carrying the load on his head. Let me help him. ఇతను అనుకున్నాడు ఈ క్రైస్తవ డ్రైవరు ఈ ముసలి వ్యక్తి వెళ్తూ ఉన్నాడు కదా, అతనికి సహాయం So he told the చేస్తాడు. old man, where are you going? ఆ ముసలి వ్యక్తితో చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు He అని. told him the place.
అతనికి స్థలం He said, I'm చెప్పాడు. going that way. నేను ఆ మార్గం గుండా Please jump in వెళ్తున్నాను, the back of my van. నా వ్యాన్ లో వెనకాల కూర్చోమని చెప్పాడు. The old man was very happy. He jumped in the van. ఈ ముసలి వ్యక్తి చాలా సంతోషంగా But you know what happened? ఎక్కాడు. ఏం జరిగిందో తెలుసా అండి? He sat down with the load on his head. అతని తల మీద ఆ బరువుతోనే So కూర్చున్నాడండి. this driver looked into the mirror. ఆ అద్దంలో ఈ డ్రైవర్ Let me see, the చూసినప్పుడు old man is happy that I gave him a lift. ఇతను అనుకుంటున్నాడు ఈ ముసలి వ్యక్తి He was సంతోషంగా shocked. He ఉన్నాడు. found the old man sitting with a load on his head. కానీ ఇతను ఆశ్చర్యపోయే విధంగా ఈ ముసలి వ్యక్తి తన బరువు తన తల మీదే He said, old man, పెట్టుకుని what man? I made you sit in my van. Why did you not take the load down? ఇతను అంటూ ఉన్నాడు, ముసలాయన ఎందుకు నువ్వు No, no, కూర్చోబెట్టుకున్నావు let కదా this load be on my head only. లేదు లేదు ఇది నా బరువు తల మీదే ఉండనివ్వండి Today, many people అంటున్నాడు. love to have the load on their head only. ఈరోజు చాలా మంది This is క్రైస్తవులు my వారి problem, Pastor. It will go with me till the grave. ఇది నా సమస్య పాస్టర్ గారు, నేను సమాధి వరకు నాతోనే ఉండనివ్వండి అంటూ Today, you must ఉంటారు. hand over all your ఈ worries, చింతలన్నీ కూడా all నాకు your చేయాలి, cares, ఈ all భయాలన్నీ, your anxieties. ఈ ఆందోళనలన్నీ కూడా Not your mother, మీ తల్లి not కాదు, your father, మీ తండ్రి not కాదు, your uncle. మీ అంకుల్ Hand it కాదు, over to Jesus. యేసు ప్రభుకి వాటిని Say loudly, చేయాలి. Jesus. యేసయ్యా అని చెప్దామండి. How will you do that? ఎలా చేస్తావు నువ్వు? You will do it through prayer. ప్రార్థన ద్వారా నువ్వు చేస్తావు. Everybody say prayer. ప్రార్థన అని చెప్దాం. Prayer is a very painful subject for many Christians. చాలా మంది Oh, క్రైస్తవులకి prayer. ప్రార్థన అనేది చాలా That's the last thing I want బాధాకరమైన in life. నా జీవితంలో చివరిగా చేయాలనుకునేది అది See, because people think it's very difficult to get connected with God. ఎందుకంటే ప్రజలు అనుకుంటారు దేవునితో అనుసంధానం చేయబడడం చాలా కష్టం Prayer is అని. a very simple communication చాలా సులభమైన between your సంభాషణ Creator నీ యొక్క and సృష్టికర్తకు His creation. ఆయన సృష్టికి మధ్య జరిగే సంభాషణ అది. Hallelujah. It's like the father talking to the son or the mother talking to the daughter. ఇది ఎలా ఉంటుందంటే తండ్రి కుమారుడితో లేక తల్లి కుమార్తెతో మాట్లాడినట్లుగా So as ఉంటుంది. God's children, if you want to see your worries and your anxieties getting removed quickly, త్వరగా నీ యొక్క ఆందోళన చింతలు తొలగించబడాలని దేవుని బిడ్డలుగా నువ్వు Paul is saying the కోరుకున్నట్లయితే solution is let your worries be known to God through prayer and supplication. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నీ యొక్క చింతలన్నీ దేవునికి తెలియజేయమని చెప్తున్నారు. What he says? And he Let said your that- prayers, let your hand over all your worries through prayers and supplication. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ చింతలన్నింటినీ కూడా దేవునికి అప్పచెప్పమంటూ ఉన్నారు. Saint of God made this comment. ఒక దేవుని సేవకుడు ఈ మాట చెప్పాడు, He said prayer is the replacement for worry. ప్రార్థన మన చింతకు బదులుగా పెట్టేది అని. What did he say? Prayer ప్రార్థన is the replacement for worry. మన చింతకు బదులుగా పెట్టేది అని. If you don't want to worry, నువ్వు చింతించకుండా What ఉండాలనుకుంటే should we do? మనం ఏం చేయాలి? what should you do? మనం ఏం చేయాలి? Say loudly, pray. ప్రార్థించాలి. If you want to pray, నువ్వు ప్రార్థించాలనుకుంటే then you don't have to worry. నువ్వు చింతించాల్సిన అవసరం How లేదు. simple it is. ఎంత సులభం అంటే Yes or no? అవునా కాదా? But what do Christians do? కానీ I క్రైస్తవులు ఏం better have చేస్తారు? worries, Pastor, but prayer no. చింతలు కలిగి ఉండటమే మంచిది పాస్టర్ గారు, ప్రార్థన Hallelujah. వద్దు అంటూ See, ఉంటారు. if you don't want worry, నువ్వు చింత లేకుండా then we need ఉండాలంటే to pray every day. ప్రతిరోజు నువ్వు ప్రార్థించాల్సిన అవసరం ఉంది. Pray about everything that troubles you. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి దాని గురించి నువ్వు ప్రార్థించాలి. Hallelujah. Hallelujah. Pray about everything that troubles you. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి దాని గురించి You know, when I ప్రార్థించాలి. came in the morning ఉదయకాలం నేను వచ్చినప్పుడు to pray, the ప్రార్థించడానికి mosquitoes don't come too much inside the church. ఎక్కువగా దోమలు లోపలికి But I know those రావచ్చు, fellows, they keep troubling us outside. బయట ఎక్కువ ఇబ్బంది So I kept పెడుతుంది. praying, Lord, those mosquitoes should not be outside also, Lord. నేను The ప్రార్థిస్తున్నాను, moment బయట I come కూడా into the gate, they must run ఉండకూడదు. away. నేను గేట్ లోపలికి రాగానే అవి You see, పారిపోవాలి. it's a very small thing, ఇది చాలా చిన్న but I know విషయం. it is troubling me. కానీ ఇది ఇబ్బంది పెడుతుందని నాకు God తెలుసు. wants to hear that prayer also. ఆ ప్రార్థన కూడా దేవుడు వినాలని Pray about కోరుకుంటున్నాడు. everything that troubles you. నిన్ను ఇబ్బంది పెట్టే ప్రతి దాని గురించి ప్రార్థించు. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా A చెప్తాను. wonderful man of God called Matthew Henry. మాథ్యూ హెన్రీ అనే అద్భుతమైన దేవుని సేవకుడు He says, when anything burdens our spirits, మన ఆత్మను ఏదైనా భారభరితం we చేస్తే must ease our minds by prayer. ప్రార్థన ద్వారా మన మనస్సును మనము తేలికపరచుకోవాలి. What did he say? ఏం When చెప్పాడంటే, anything burdens our spirits, మన ఆత్మను ఏదైనా భారభరితం spirit చేస్తే is always your inner man. ఆత్మ అనేది మన Suddenly అంతరంగ you feel పురుషుడు. heaviness. అకస్మాత్తుగా భారం Something will వచ్చేసి come and trouble you. ఏదైనా ఇబ్బంది పెట్టగానే You feel heavy in your heart. నీ హృదయంలో భారంగా So ఉంటుంది. what should we do? కాబట్టి మనం ఏం చేయాలి? Ease your mind by prayer.
ప్రార్థన ద్వారా మన మనస్సును తేలికపరచుకోవాలి. Hallelujah. Hallelujah. You must understand. ఈ రోజు మీరు The అర్థం devil is working చేసుకోవాలి. 24/7 to make your heart to be heavy every day. ప్రతిరోజు నీ హృదయాన్ని భారభరితం చేయాలని అపవాది 24 గంటలు 7 రోజులు పనిచేస్తుంది. ఏదో ఒకటి నిన్ను ఇబ్బంది What am పెడుతుంది. I going to do about this matter? ఈ విషయం గురించి What నేను do ఏం you know that చేస్తాను? matter? ఆ విషయం గురించి So నేను ఏం once your heart చేస్తాను? becomes heavy, ఒకసారి నీ హృదయం భారం అయిపోయిన you తర్వాత find your strength also is draining. నీ యొక్క బలం కూడా తగ్గిపోవడం So నేను what should we చూస్తాను. do? కాబట్టి మనం ఏం Ease చేయాలి? our minds by prayer. ప్రార్థన ద్వారా మన మనస్సును Say తేలికపరచుకోవాలి. aloud, hallelujah. బిగ్గరగా hallelujah Today as చెప్తాం. God's children, ఈరోజు దేవుని బిడ్డలుగా when any of our affairs are perplexed or distressed about any matter, ఏ విషయం గురించైనా మనం చేసే పనులు ఇబ్బందికరంగా we లేకపోతే must ప్రభావితం seek లేకుండా ఉంటాయి. divine direction and support from God. దేవుని యొద్ద నుంచి దైవికమైన నడిపింపు అదే విధంగా దైవికమైన కాపుదల మనం Anything కోరుకోవాలి. which is making your life very perplexed, నీ జీవితంలో ఏదైనా కూడా నీకు anything which is ఇబ్బందికరంగా distressing you, ఏదైనా ఒత్తిడికరంగా immediately what you must do? వెను వెంటనే నువ్వేం చేయాలి? take time to connect with God. Lord, I need your support, Lord. నీ యొక్క సహకారం నాకు I am కావాలి troubled ప్రభా. about this matter, Lord. ఈ విషయం గురించి నేను ఇబ్బంది పడుతున్నాను That's how we ప్రభా. talk as little children. Lord, I'm worried about this matter. చిన్న బిడ్డల్లాగా మనం ప్రార్థించాలి. ఈ విషయం గురించి నేను If you చింతిస్తున్నాను seek ప్రభా. God's help, దేవుని సహాయం నువ్వు He will వెతికినట్లయితే surely help you. ఆయన ఖచ్చితంగా నీకు సహాయం Say చేస్తాడు. aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా We find in చెప్తాం. the life of David. దావీదు జీవితంలో In మనం 1 Samuel చూస్తాం. chapter 30, మొదటి సమూయేలు గ్రంథం 30వ if you అధ్యాయం read verse 3 to verse 6, 3 నుంచి 6 వాక్యాలు here's the చదివినట్లయితే situation when they burnt the city of Ziklag. సిక్లగు అనే పట్టణాన్ని వారు They captured కాల్చివేశారు. all the wives of the David and his people. దావీదు అతని ప్రజల They took యొక్క away all his భార్యలందరినీ children. తీసేసుకున్నారు. అతని పిల్లలందరినీ Now what తీసుకెళ్ళారు. happens? ఇప్పుడు ఏం All జరిగింది? his men, they not only crying, అక్కడున్న పురుషులందరూ ఏడవడం now they're మాత్రమే going కాదు, one step higher. ఇంకొక మెట్టు ముందుకు What's the next వెళ్తున్నారు. step? ఏంటి They తర్వాత want to take మట్టు? stones and stone David to death. ఆ దావీదును రాళ్ళు తీసుకుని రాళ్లతో రువ్వి చంపాలనుకుంటున్నారు. Can you imagine ఒకసారి ఊహించగలరండి? David is the leader. దావీదు నాయకుడు. His wife also they kidnapped. అతని వైపును కూడా His వారు children also they చెరపట్టారు. అతని బిడ్డలను కూడా చెరపట్టారు. Instead of saying, let's go and catch the kidnappers, వారు చెరపట్టిన వారిని పట్టుకుందామని what they say? చెప్పేదానికి బదులుగా ఏం David, చెప్తున్నారు? because of you only this problem happened. దావీదు నీ వల్ల ఈ యొక్క సమస్య So వచ్చింది. let us stone you to death. నిన్ను రాళ్లతో రువి చంపుతాము అంటున్నారు. Hallelujah. Hallelujah. Today as God's children, ఈ రోజు దేవుని బిడ్డలుగా whenever you take a step to walk in the ways of God, దేవుని మార్గాల్లో నడవాలని You will find ఎప్పుడైతే నువ్వు ఒక someone మెట్టు accusing తీసుకొని, you. ఎవరో ఒకరు మిమ్మల్ని someone నిందించడం, criticizing you, ఎవరో ఒకరు మిమ్మల్ని someone నిందించడం, mocking at you, ఎవరో మిమ్మల్ని someone అవమానించడం blaming చూస్తారు. you. ఎవరో ఒకరు మిమ్మల్ని అపహసించడం Oh my చూస్తారు. God, they're blaming me. అమ్మో వారు నన్ను Oh my God, నిందిస్తున్నారు. they're mocking at me. వారు నన్ను చూసి Oh my God, they're పరిహసిస్తున్నారు. criticizing me. వారు నన్ను నిందిస్తూ ఉన్నారు. That won't solve your problem. అది నీ సమస్యను It'll పరిష్కరించదు. make your heart more heavy. ఇంకా అది నీ హృదయాన్ని ఎక్కువ భారంగా What should we చేస్తుంది. do? మనం ఏం When చేయాలి? people are talking about you, ప్రజలు నీ గురించి people are mocking at you, ప్రజలు నిన్ను people are criticizing you, ప్రజలు నిన్ను నిందిస్తున్నప్పుడు go into the presence of God and seek God's help. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సహాయాన్ని వెతకాలి. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా We find in చెప్తాం. 1 Samuel chapter 30, మొదటి సమూయేలు గ్రంథం 30వ read అధ్యాయంలో verse మనం 5 and verse 6. 5-6 వాక్యాలు చదివినట్లయితే David encouraged himself in the Lord. దావీదు యెహోవాను బట్టి ధైర్యము The తెచ్చుకొను. word encourage, he went and sought the help of God. ఆ ధైర్యం తెచ్చుకోవడం అంటే దేవుడి వద్దకు వెళ్ళి దావీదు దేవుణ్ణి Today, వెతికాడు. no one else can help us, only God. ఈ రోజు మరెవరు మనకు సహాయం చేయలేరు No కానీ one else దేవుడు can మాత్రమే. guide us, only God. ఎవరు మనల్ని నడిపించలేరు, దేవుడు మాత్రమే. Say aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా So whenever anything worries you, ఎప్పుడైతే ఏదైతే నిన్ను anything troubles you, ఇబ్బంది పెడుతుందో లేక చింతింప it must be like a చేస్తుందో warning signal. అది నిన్ను హెచ్చరిక Have you seen warning సూచన. signals? హెచ్చరిక సూచనలు If there's చూసారా? any fire in the building, what will happen? It will make one noise, the siren. ఆ బిల్డింగ్ లో ఏదైనా అగ్ని So when you find something worrying you or troubling you, ఏదైనా నిన్ను ఇబ్బంది పెడితే చింతిస్తూ immediately must ఉన్నట్లయితే say, oh, this is time for me to go and pray. నువ్వు చెప్పుకోవాలి వెంటనే ఇది నేను వెళ్ళి ప్రార్థించవలసిన How do we సమయం. pray? ఎలా ప్రార్థించాలి? Look at Philippians chapter 4, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ verse అధ్యాయం 6. 6వ వాక్యము. It says, do not worry about anything, దేనిని గురించి but చింతపడవద్దు, everything through prayer and with thanksgiving. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనల చేత అంటూ Two ఉన్నారు. small words. 2 చిన్న మాటలు. With thanksgiving. కృతజ్ఞతాపూర్వకంగా. Today many Christians find very difficult in this problem. ఈ సమస్యలో చాలా మంది చాలా కష్టంగా ఉంటారు. Especially in our prayer group, we pray.
ప్రార్థించే I will గ్రూప్ tell లో everyone, why do we say thank you Jesus for hearing our prayer? All keep quiet. మీకు వందనాలు వేసే మా ప్రార్థనలు ఆలకించినందుకని చెప్తే అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. It's like apply. ఇది ఎలా ఉంటుందంటే No reply. మనం పెడుతూనే ఉంటాం కానీ మనకి ఏమీ రాదు. మనకి వస్తుంది, మనం పెట్టమన్నట్లుగా ఉంటుంది. It's like sending your biodata or your resume to some company and you forget to put your name and your address. ఇది ఎలా ఉంటుందంటే ఏదో కంపెనీకి మీ రెజ్యూమ్ You have the best qualifications, మీ పేరు చిరునామా the best experience. మంచిగా మీకు అర్హత But ఉండొచ్చు, అనుభవం HR must ఉండొచ్చు. say, where's your name and address, man? I don't know who sent this biodata. నీ పేరు, నీ యొక్క చిరునామా ఏది, నీకు ఎవరు పంపించారో నాకు తెలీదు అంటూ ఉంటారు. What will you do, Brother Paul, if you were HR manager? I sent you my biodata. I have best qualification, best thing, but you don't see my name and address. What will you do? We'll ask for the right person. You will say this is not good. Throw it in the dustbin. Yeah. దీన్ని Because I చెత్త don't see కుప్పలో his name వేద్దాం and అంటారు. address. ఎందుకంటే పేరు దానికి చిరునామా లేదు కనుక. Same thing with prayer with thanksgiving. ప్రార్థన కృతజ్ఞతాపూర్వకంగా If జరిగితే you అలా don't say thank you Lord in advance for what you prayed for, నువ్వు దేని గురించి అయితే ప్రార్థించావో నీకు ముందుగా వందనాలు Why will ప్రభు అని God answer your చెప్పకపోతే prayer? ఎందుకు దేవుడు నీ ప్రార్థనకు Will he answer your సమాధానం prayer? ప్రార్థన No. సమాధానం ఇస్తాడా లేదా? see, today you must understand God wants to know whether we have faith in our God to answer our prayer. మన ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు అని దేవుని మీద నమ్మకం ఉందా లేదా Say అని దేవుడు aloud, చూడాలని hallelujah. So కోరుకుంటున్నాడు. here we find prayer. Paul is saying, pray with thanksgiving. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించమని. Today, the more and more we have grateful heart, మనకి ఈ రోజు ఎంత ఎక్కువగా కృతజ్ఞతా హృదయం our ఉంటుందో attention is focused on the great God మన యొక్క దృష్టి who దేవుని is all powerful, who can సర్వశక్తిమంతుడైన solve దేవుని any మీద, problem on this earth. ఈ భూమి మీద ఏ సమస్యనైనా పరిష్కరించగలిగిన ఆ గొప్ప దేవుని మీద మనం దృష్టి We will shout aloud, నిలపగలుగుతాం. hallelujah. బిగ్గరగా When you say hallelujah. thank you Jesus, thank you Jesus, నీకు వందనాలు వేసా, నీకు వందనాలు వేసా అని now చెప్పినప్పుడు your attention is not on your problem. నీ దృష్టి అనేది నీ సమస్య మీద Your ఉండదు. attention on the great God. నీ దృష్టి ఆ గొప్ప దేవుని మీద God, you're an ఉంటుంది. all powerful God now. నువ్వు సర్వశక్తిమంతుడైన You're దేవుడు, almighty God. నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు I know ప్రభు. you're going to do a miracle for me in this area, Lord. ఈ విషయంలో నువ్వు నాకు అద్భుతం చేయగలవు నాకు తెలుసు ప్రభు. Hallelujah. Hallelujah. We must always have grateful hearts when we go into God's presence to pray. ప్రార్థించడానికి దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు అల్లా మనకు ఈ కృతజ్ఞత When you కలిగి start ఉంటే thanking the Lord, ప్రభువుకి నువ్వు కృతజ్ఞత you will no చెల్లించడం longer look at ప్రారంభిస్తే your condition. నీ పరిస్థితి నువ్వు ఇంకెంత మాత్రం See, your చూసుకో. condition is a very weak condition. నీ పరిస్థితి చాలా బలహీనమైన పరిస్థితి. Your condition is very sad condition. నీ పరిస్థితి చాలా But when విచారకరమైన you start పరిస్థితి. thanking God with a grateful heart, కృతజ్ఞతా హృదయంతో దేవునికి నువ్వు now you're saying, స్తుతించడం ప్రారంభిస్తే you're an all powerful God. నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రభు. You're an awesome God. నువ్వు అద్భుతకరుడైన You దేవుడు. can create something out of nothing for me, Lord. నా కొరకు ఏమీ లేని చోట ఏదో ఒకటి సృష్టించగలవు I thank ప్రభు. you, Lord. నీకు వందనాలు ప్రభు. Hallelujah. హల్లెలూయా. When God hears our prayers with thanksgiving, కృతజ్ఞతతో దేవుడు మన you ప్రార్థన not only make God happy, నువ్వు దేవుని సంతోషింప చేయడం you మాత్రమే move the కాదు, heart of God to start working for you. నీ కొరకు పని చేయడానికి దేవుడు హృదయాన్ని నువ్వు కదిలింపజేస్తావు. Aloud, hallelujah. బిగ్గరగా హల్లెలూయా If you look చెప్తాను. at the life of Jesus, యేసు ప్రభు జీవితంలో మనం చూస్తాము. things as in Mark chapter 8. మార్కు సువార్త 8వ Here's the అధ్యాయం. situation, almost 5,000 people he wants to feed them. 5,000 మంది ప్రజలు దాదాపుగా ఆయన వారికి And there is no food to feed the people. అక్కడ వారికి పెట్టడానికి ఆహారం లేదు. All they have is only 7 loaves of bread వారికి ఉన్నదల్లా 7 and రొట్టెలు 2 fishes. 2 చిన్న చేపలు. But if you look at Mark chapter 8, మార్కు సువార్త 8వ అధ్యాయం And verse చదివితే 6, 6వ వాక్యము word of God says Jesus took that bread and fish. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రొట్టెలు చేపలు యేసు Can ప్రభు someone read that verse for తీసుకొని me? Mark chapter 8 verse 6. మార్కు సువార్త 8:6 నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జన సమూహమునకు వడ్డించిరి. I know very fast read. I can't catch the word called. He gave thanks to God. కృతజ్ఞతాస్తుతులు. Kutanyata. Very big. Too big for my word. My Kutanyata. It's like, okay, but see, he lifted up the bread and he gave thanks to God the Father. ఆ యొక్క రొట్టెల్ని ఎత్తి పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు Take చెల్లించారు. one pen and underline that. ఒక పెన్ తీసుకుని దాని కింద గీత గీసుకోండి. Before him, ఆయన ఎదుట 5,000 people. 5,000 మంది ఉన్నారు. 5,000 men, 5,000 మంది 5,000 పురుషులు, women, 5,000 మంది 5,000 స్త్రీలు, children. 5,000 మంది పిల్లలు.
And Jesus saying, don't worry friend, we'll feed them, man. యేసు ప్రభు చెప్తున్నారు, బాధపడకండి, వాళ్ళని See, పోషిద్దాం, sometimes when వాళ్ళని we talk పెడదాం. and we give some kind of thing, don't worry, God will take care. ఆ దేవుడు చూసుకుంటాడని కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం మనం. We are speaking daringly. మనం చాలా ధైర్యంగా But we మాట్లాడుతూ must also know మనం కూడా తెలుసుకోవాలి, our focus must be on God. మన దృష్టి దేవుని మీద ఉండాలి అని. Say aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా When చెప్తాం. Jesus took that 7 loaves of bread, యేసు ప్రభు ఆ 7 రొట్టెలు and the 2 తీసుకున్నప్పుడు, ఆ 2 చేపల్ని now he is changing his focus from looking at the people. ప్రజల వైపు చూడటం నుంచి ఆయన From looking దృష్టి at the మరల్చుతూ disciples, ఆయన శిష్యుల వైపు చూడటం now he నుంచి is looking up to God the Father. తండ్రి అయిన దేవుని వైపు ఆయన చూస్తూ What ఉన్నాడు. is it? God the Father? ఆయన చెప్తున్నాడు, తండ్రి అయిన దేవా, Entire universe belongs to you. ఈ విశ్వమంతా నీదే ప్రభువా, All the fish in the sea belong to you. ఈ సముద్రంలోని చేపలన్నీ నీవే, All the food in that land belongs to you. ఈ భూమి మీద ఉన్న ఆహారం అంతా I నీదే, give you thanks. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. See, when he gave thanks to God, దేవునికి ఆయన వందనాలు what was he చెల్లించాడు. saying? ఆయన ఏం Lord, చెప్తున్నాడు? I know you can do a miracle. ప్రభువా, నీవు అద్భుతం చేయగలవని నాకు తెలుసు Say, అంటున్నాడు. Lord, hallelujah. దగ్గరగా You హల్లెలూయా might have చెప్తాడు. many commitments. నీకు అనేకమైన So many ఒడంబడికలు financial ఉండొచ్చు. commitments. ఆర్థికమైన You ఒప్పందాలు have to pay అనేకమైన this loan, ఉండొచ్చు. have to pay that loan. ఈ లోన్ ఆ You లోన్ have to pay this కట్టవలసి, problem, that problem. ఈ సమస్య ఆ సమస్య నీకు Write them all in ఉండొచ్చు. a paper. ఆ పేపర్ లో రాసుకుంటావన్నీ Lift it up to God. దేవుని ఎదుట And ఎత్తి say, Father, పట్టండి. I thank you. తండ్రి, నీకు వందనాలు And you can చెల్లిస్తున్నాను. solve all these loan problems I have, Lord. నాకున్న ఈ లోన్ సమస్యలన్నింటినీ నువ్వు తీర్చగలవని You do it. ప్రభు, మీరు చేయండి, You do it. నువ్వు చేయండి. You'll see very quickly God will remove all those loans for you. చాలా త్వరగా ఆ లోన్స్ అన్నింటినీ దేవుడు మీ కొరకు తీర్చడం Believe it, say aloud, hallelujah. Today we must learn to take God at His word. దేవుడు ఆయన చెప్పిన మాట ప్రకారం తీసుకోవడం What మనం did Jesus do? He నేర్చుకోవాలి. lifted up the bread. యేసు ప్రభు ఏం చేశారు? Say, ఆయన "Thank you, రొట్టె Father. పైకెత్తి, నీకు Thank వందనాలు you, తండ్రి, Father. నీకు వందనాలు తండ్రి. Now you are going to do the greatest miracle before the eyes of these people. ఈ ప్రజల ఎదుట నువ్వు గొప్ప కార్యం ఎప్పుడు చేయబోతూ ఉన్నావు? Hallelujah. Hallelujah. Today God wants to do many miracles for us. మన కొరకు దేవుడు అనేకమైన అద్భుతాలు చేయాలని But we must కోరుకుంటున్నాం. learn to pray. కానీ మనం ప్రార్థించడం Learn నేర్చుకోవాలి. to pray with thanksgiving. కృతజ్ఞతతో ప్రార్థించడం నేర్చుకోవాలి. Say aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా When you చెప్దాం. pray with thanksgiving, కృతజ్ఞతతో you know what ప్రార్థించినప్పుడు will happen? ఏం జరుగుతుందో తెలుసా? God will fill you with divine peace. దేవుడు దైవికమైన సమాధానంతో నిన్ను నింపుతాడు. Hallelujah. హల్లెలూయా. Most of the time we have no peace. చాలా సార్లు మనకు సమాధానమే We are in ఉండదు, pieces. మనం ముక్కలుగా అయిపోయి ఉంటాం. Hallelujah. But when హల్లెలూయా. you pray with thanksgiving, కానీ కృతజ్ఞతతో దేవునికి God ప్రార్థిస్తే will fill your heart, దేవుడు నీ హృదయాన్ని నింపుతాడు, your mind, నీ మనస్సు నింపుతాడు, your spirit, నీ ఆత్మ నింపుతాడు, divine peace. దైవికమైన శాంతి See, that is సమాధానం. what Paul is saying in Philippians chapter 4. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ And verse 6. అధ్యాయం 6వ వాక్యంలో Let's పౌలు look at గారు verse one more time. చెప్పారు, Don't worry about anything. దేనిని గురించి చింతపడకూడదు గాని Instead, pray about everything. ప్రతి విషయంలో ప్రార్థించమని Tell చెప్పారు. God your needs. మీ అవసరతలు దేవునితో చెప్పండి, Don't forget to thank Him ఆయనకి కృతజ్ఞతలు for చెల్లించడం all His మర్చిపోవద్దు. answers. ఆయన సమాధానాలన్నిటి And కొరకు verse 7 says, 7వ వాక్యం the తెలియజేస్తుంది, peace of God అప్పుడు దేవుని which సమాధానం, surpasses all human understanding. దేవుని మనిషి జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మిమ్మల్ని Hallelujah. ఆవరిస్తుందని Today we చెప్తున్నారు. have one small brain. మనకు చాలా చిన్న We మెదడు are trying to ఈరోజు. solve all the problems with our small brain. మన చిన్న మెదడుతోనే మన సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలనుకుంటాం. Okay, next month my salary will come now, I'll solve that problem. వచ్చే నెల నా శాలరీ వస్తుంది కదా, నేను ఆ సమస్య Next week I'll తీర్చుకుంటాను. try to solve that problem. వచ్చే వారం ఆ సమస్య You're trying to తీర్చుకుంటాను. do all those kind of frame ups with your small brain. నీ చిన్న మెదడుతో ఆ విధమైన పరిగణనలన్నీ Sometimes it will చేసుకుంటాం. crash one day. కొన్నిసార్లు అవి కూలిపోతా When ఉంటాయి. it crash means కూలిపోయినప్పుడు you will end up on the bed. నువ్వు ఆ బెడ్ మీద ఉండిపోతావు, మంచం మీద పడిపోతావు. Hallelujah. హల్లెలూయా. Like my father, నా తండ్రి he వలె was working in the railways. రైల్వేస్ లో అతను పనిచేస్తూ So ఉన్నాడు. after retirement he was getting pension. రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది, So he was getting pension nicely. మంచిగా పెన్షన్ వస్తూ ఉంది So he was working in the railways, so his pension was coming in the bank account. అతను రైల్వేస్ లో పనిచేయడం వల్ల బ్యాంక్ అకౌంట్ లోకి పెన్షన్ వస్తూ So ఉంది. what happened? He never knew that the railway accounts fellow made a mistake. He was giving double pension to my father instead of single pension. ఒక పెన్షన్ కి బదులుగా 2 పెన్షన్లు వస్తున్నాయని వారు తప్పు My చేయడం వల్ల father is going every day taking money. Yeah, wonderful.
Don't worry, baby, we are having good time. Let's buy the chicken, let's buy the sausage. Enjoy good time. మంచిగా ఉంది, ఏం చింతించొద్దు, మంచిగా చేసుకుందాం అంటూ తీసుకుంటూ So ఉన్నారు. almost going for 1 year. ఒక సంవత్సరం దాకా He జరుగుతుంది. also didn't know that he's getting double pension in his account. అతని అకౌంట్ లో డబుల్ పెన్షన్ వస్తుందని అతనికి కూడా Suddenly one తెలియదు. day the railway sent him one mail. ఒక రోజు అకస్మాత్తుగా ఒక మెయిల్ పంపించారు. Accounts department made a mistake. అకౌంట్ లో డిపార్ట్మెంట్ ఒక Instead of తప్పు crediting చేసింది. 1 month, every month only 1 month salary of pension, you got 2 months pension in your account. ప్రతి నెలలో ఒక నెల పెన్షన్ రావడానికి బదులుగా 2 So నెలల for పెన్షన్ coming వస్తుంది. next 1 year, no pension for you. రానున్న ఒక సంవత్సరం ఇక పెన్షన్ లేదు మీకు అని Clean board. మొత్తం అంతా ఒకసారి Clean అయిపోయిందండి. board. My father got mad. నా తండ్రి పిచ్చెక్కిపోయింది. Because he used all the money, every time the money came, all went off. వస్తుండగా డబ్బులు అంతా కూడా ఉపయోగించేశాడు, They అంతా say, అయిపోయింది. take A while the sun shines. Very big word for you. When you get King George in your pocket, let's enjoy. మన జేబులో వస్తున్నప్పుడు మనం ఆనందిద్దాం. That's the Anglican style. Come day, go day, God send Sunday. Let's enjoy life today. ఈ రోజు జీవితాన్ని ఆనందిద్దాం అన్నట్లుగా. Hey, what about tomorrow? Hey, why bother about tomorrow? Let's enjoy today. So finally, when he got the shock, చివరికి అతను he got sick and he got bedridden. He was not able to recover. అతనికి అనారోగ్యం వచ్చేసి అతను మంచం మీద పడిపోయి తిరిగి కోలుకోలేకపోయాడండి. Sometimes we face some kind of situation that way. కొన్నిసార్లు మనం ఆ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటామండి. Never give up. Never give up. I will control that fellow. I'll control this mic also. I have to win this battle. Mr. Danny boy, good. Keep it up. So you see, we must understand our mind. If you load too many problems in your mind, it is going to crash at some point of time. మన మనస్సులో ఎక్కువ సమస్యలు పెట్టుకున్నట్లయితే ఏదో ఒక సమయంలో అది కూలిపోతూ So ఉంటుంది. what should you do? కాబట్టి మనం ఏం చేయాలి? Hand over all your worries, your anxieties, your cares to God in prayer. మన చింతలు, భయాలు, ఆందోళనలన్నింటినీ కూడా ప్రార్థనలో దేవునికి అప్పచెప్పాలి. Not only prayer, ప్రార్థన మాత్రమే pray కాదు, with thanksgiving. కృతజ్ఞతతో ప్రార్థించాలి. What did you say? Thank you, Lord, that you heard my prayers. మనం ఏం చెప్పాలి? నా ప్రార్థన Thank you, Lord, you answered my మా prayer. ప్రార్థనకు సమాధానం When you use those words, thank you, thank you, thank you, వందనాలు ప్రభు, వందనాలు అని చెప్పినప్పుడు what is God doing? దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి? He's filling your heart, నీ హృదయాన్ని ఆయన నింపుతున్నాడు, your mind, నీ మనస్సును and your నింపుతున్నాడు, spirit, నీ ఆత్మను నింపుతున్నాడు divine peace. దైవికమైన సమాధానంతో. Say Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా When this చెప్పండి. peace comes, ఈ సమాధానం it వచ్చినప్పుడు is beyond your human understanding. అది మానవ జ్ఞానానికి అతీతంగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Amen. Today we don't have to be worried about anything. ఈ రోజు మనం దేని గురించి What is చింతించక్కర్లేదు. going to happen tomorrow? రేపు ఏం What is going జరగబోతుంది, to happen next week? వచ్చే వారం ఏం జరగబోతుంది. Now, once you told to God in prayer, నువ్వు ప్రార్థనలో ఒకసారి దేవునితో now He చెప్తావు, fills you with divine peace. ఆయన దైవికమైన సమాధానంతో నేను నింపుతారు. When God gives that peace, దేవుడు ఆ సమాధానం నీకు people in ఇచ్చినప్పుడు the world will be confused with you. ఈ లోకంలోని ప్రజలు నీతో You కలవరపడిపోతారు. always look very peaceful, man. నువ్వు ఎప్పుడు చాలా సమాధానంగా You're always శాంతిగా smiling, ఉంటావు. man. ఎప్పుడు నవ్వుతూ You don't have ఉంటావు. any problems, huh? నీకు ఏ సమస్యలు లేవా? Why should I have problems? నాకు ఎందుకు సమస్యలు కలిగి ఉండాలి? Because I told you the story. ఈ కథ నేను చెప్పినట్లున్నాను. I love to tell stories. నేను కథలు చెప్పడం నాకు ఇష్టం. Once a mother was traveling in a ship, ఒకనొక సమయంలో తల్లి గారు ఒక ఓడలో and that ప్రయాణిస్తుంది. ship suddenly was started to sink. అకస్మాత్తుగా ఆ ఓడ And the మునిగిపోసాగి. captain made the announcement to all the people on the ship, please, escape, catch the lifeboat and escape for safety. ఆ యొక్క ఓడ నాయకుడు ఒక ప్రకటన చేశాడు. ఈ యొక్క వేసుకుని చొక్కాలు ఉంటాయి కదా, తప్పించుకునే వాటిని వేసుకుని Everyone tried to catch వెళ్ళిపోండి. the lifeboat and escape. అందరూ కూడా ఈ తప్పించుకునే బోట్లను నావికలను తీసుకుని But one old lady వెళ్ళిపోతున్నారు. was there. ఒక్క స్త్రీ She was ఉంది, happily ముసలామె. walking along the deck of the ship. ఆమె చాలా ఆనందంగా అటు ఇటు తిరుగుతా ఉందండి. So the captain came and seen her. ఆ కెప్టెన్, ఆ నావికుడు He వచ్చి said, I చూశాడు. already made the announcement. ముసలావిడ, నేను The ప్రకటన ship is having a చేశాను, big hole. It's about to sink. ఈ యొక్క ఓడకి ఒక రంధ్రం పడింది, Why you are not trying to escape? Why you are not trying to escape? నువ్వెందుకు తప్పించుకోవడానికి ప్రయత్నించట్లేదు? He smiled and told the captain, ఆమె నవ్వి చెప్పింది, my son, I'm a child of God. నా కుమారుడా, నేను దేవుని బిడ్డను. If the ship has to sink here,
ఈ ఓడ ఇక్కడ మునిగిపోవాల్సి వస్తే I go to be with my youngest daughter in heaven. పరలోకంలో ఉన్న నా చిన్న కూతురు దగ్గరికి But if the ship వెళ్తాను. goes to the port, కానీ ఈ ఓడ I తీరానికి go to వెళ్తే give my eldest daughter in that place. ఆ స్థలం అందున్న నా పెద్ద కుమార్తె So I'm దగ్గరికి not నేను at వెళ్తాను. all worried. నేను ఏమాత్రం చింతించట్లేదు. Say aloud, hallelujah. బిగ్గరగా hallelujah Today we చెప్తాను. must have that same peace in our heart and mind. మన మనసులో మన హృదయంలో అదే విధమైన Not సమాధానం worried కలిగి about ఉండాలి. anything. దేని గురించి మనం Today చింతించకూడదు. as God's children, ఈ రోజు దేవుని you must బిడ్డలుగా know when you get worried, నువ్వు చింతించినప్పుడు the devil is causing havoc in your mind. నీ మనసులో అపవాది నాశనాన్ని సృష్టిస్తూ We ఉన్నాడు. find the book of Isaiah chapter 26 యెషయా గ్రంథం 26వ అధ్యాయము and verse 3. 3వ వాక్యము. I sent that promise for you all in this morning. ఈ ఉదయం కాలం మీ అందరికీ ఆ వాగ్దానాన్ని నేను What does the word of God say? దేవుని వాక్యం ఏం Can తెలియజేస్తుంది? someone read it in Telugu me? Isaiah ఎవరి 26 మనస్సు verse నీ 3. మీద ఆనుకొన్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. Did I say correctly? ఎస్. Because Priya will try to tell one verse, suddenly she missed one word. Oh, I forgot, Pastor. Let me go back to the verse. Okay, Isaiah 26 verse 3. యెషయా గ్రంథం 26వ అధ్యాయం You 3వ will వాక్యం. keep him in perfect peace, అతన్ని నీవు పూర్ణ శాంతి గలవానిగా ఉంచుదువు, కాపాడుదువు. whose mind is stayed on the Lord. ఏలయనగా అతని మనస్సు నీ మీద ఆనుకుంది గనుక. Who will have peace? ఎవరికి సమాధానం ఉంటుందండి? Those whose minds are always depending on God. ఎవరి మనసులు అయితే ఎల్లప్పుడూ దేవుని మీద Who will pay my house ఆధారపడేవారు. rent? ఎవరు నా ఇంటి అద్దె God కడతారు? will help me. దేవుడు నాకు సహాయం Who will give చేస్తాడు. me petrol for my bike? నా బైక్ లో God పెట్రోల్ will ఎవరు help వేస్తారు? me. దేవుడు నాకు సహాయం చేస్తాడు. Yes. అవును. Even for the little things in life, we must trust in God. మన జీవితంలో చిన్న విషయాలకు కూడా మనం దేవుని If you మీద try to do it with your own strength, నీ సొంత బలంతో చేయడానికి ప్రయత్నిస్తే you will fail. నువ్వు ఓడిపోతావు. Word of God says, దేవుని వాక్యం He will keep him in perfect peace. ఆయన పూర్ణ శాంతి గలవానిగా All కాపాడుతావు. those who trust in God, దేవుని యందు విశ్వసించిన whose వారందరూ thoughts turn often to the Lord. వారి ఆలోచనలన్నీ దేవుని వైపుగా మరలుతాయి. In other words, you should not be thinking about uncle, auntie. అంకుల్ ఆంటీ గురించి నువ్వు ఎప్పుడు Ask uncle, ఆలోచించుకోదు. help me. ఆ అంకుల్ నాకు Auntie సహాయం help me. చేస్తారు. This ఆంటీ brother నాకు will సహాయం help me. చేస్తారు. ఈ సహోదరుడు నాకు సహాయం No one చేస్తారు. will help you, brother. ఎవరు నీకు సహాయం చేయని I told you సహోదరుడు. the story also. ఈ కథ కూడా మీతో చెప్పినట్లు గుర్తుంది. When I was serving God, but not really to full-time ministry, నేను దేవుని సేవిస్తూ ఈ యొక్క సంపూర్ణ సేవలోనికి రాకముందు one brother was coming and doing ministry with me. ఒక సహోదరుడు వచ్చి నాతో పరిచయం So he చేస్తూ said, brother, అతను చెప్పాడు, సహోదరుడు we will start the church, brother. మేము సంఘాన్ని ప్రారంభిద్దాం So I సహోదరుడు. said, how? నేను అన్నాను ఎలా? I checked up with 5 of my sisters. She said she'll help me, he'll help me, she'll help me. So don't get worried, brother. They all promise help, brother. నా సహోదరులతో నేను చెక్ చేశాను, వారు 5గురు నాకు సహాయం చేస్తా అన్నారు అని. We can go forward. మనం ముందుకెళ్ళొచ్చు. Don't fool, don't depend on them, man. వారి మీద ఆధారపడదు. Tomorrow if they let you down, వారు నిన్ను విడిచిపెడితే రేపు who's going to pay the rent for your building? నీ బిల్డింగ్ కి ఎవరు రెంట్ కడతారు? Better you trust in God. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంటాడు. Hallelujah. Today you should not trust in man. ఈ రోజు నువ్వు మనుషుల మీద నమ్మిక If you trust in man, మనుషుల మీద నమ్మిక you will always be trouble. నువ్వు ఎల్లప్పుడూ ఇబ్బంది One పడతావు. more verse we'll see and we'll pray. మరొక వచనం చూసుకుని See what ప్రార్థించు. Jesus says in John 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యం Can యేసు someone ప్రభు read ఏం it in Telugu for చెప్తున్నాడు? me? John 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యం. This is the words Jesus gave to his disciples యేసు ప్రభు ఆయన శిష్యులతో చెప్పిన when they were మాటలు. worried after the departure of Jesus. Read it యేసు from ప్రభు వెళ్ళిపోయిన తర్వాత వారు John చింతిస్తున్నాం. 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వాక్యం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. Amen. English verse says, I am leaving you with a gift. నేను మీకు వరమును విడిచిపెడుతున్నాను. Jesus gave them a gift. దేవుడు ఒక వరాన్ని What's a ఇస్తున్నాడు. gift, Lord? ఏంటి ఆ వరము? Peace of mind నా శాంతిని and peace of heart. మీ హృదయంలో శాంతిని What a ఇస్తున్నాను. wonderful gift. ఏంటి ఎంత మంచి వరం అండి. I'm giving you peace of mind, నీకు శాంతితో కూడిన peace of మనసు. heart. The peace I give you isn't fragile like the peace the world gives. లోకం ఇచ్చేటువంటి శాంతిని నేను ఇవ్వట్లేదు. Hallelujah. హల్లెలూయా. So don't be troubled or afraid. మీ హృదయంలో కలవరపడనీయొద్దు, భయపడవద్దు అంటున్నారు. Tonight we're going to pray. ఈ రాత్రి మనం Let's ప్రార్థించుకోబోతున్నాం. stand up to our feet. లేచి నిలబడదాం. Hallelujah. Let's pray. ప్రార్థి